Good morning, all of you. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ నోడల్ ఏజెన్సీ and a regulatory body for chit fund companies operating in the state of Andhra Pradesh. మన రాష్ట్రంలో ఎటువంటి చిట్ ఫండ్ వ్యాపారం చేయాలన్నా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ యొక్క అనుమతులు అవసరం. దిస్ ఈజ్ ఏ రెగ్యులేటరీ ఫంక్షన్. ఈ రెగ్యులేటరీ ఫంక్షన్లో భాగంగా చిట్ ఫండ్ కంపెనీస్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయటం, సెర్చ్ ఆపరేషన్స్ చేయటం, ఇలాంటివన్నీ ఆ చిట్ ఫండ్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ తెలుసుకోవటానికి కోసం, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా అవి తెలుసుకోవటానికి కోసం ఈ ఇన్స్పెక్షన్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగానే ఈ మధ్య కాలంలో మనము కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ అక్టోబర్ 21న ఒక 12 చిట్ ఫండ్ కంపెనీస్ని మనం ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అవి ఏంటంటే క్యాపిటల్ చిట్ ఫండ్ కర్నూలు, శ్రీ బాలాజీ నంద్యాల, సుదీప చిట్ ఫండ్ అనంతపూర్, స్వర్ణముఖేశ్వర చిట్ ఫండ్ తిరుపతి, బాలచియా బీజీఆర్ చిట్ ఫండ్ ప్రకాశం డిస్టిక్, శ్రీదత్త శ్రీ చిట్ ఫండ్ గుంటూరు, కపిల్ కోస్తా చిట్ ఫండ్ విజయవాడ, ఉషాబాల ఏలూరు, ఎస్టీఆర్ చిట్స్ భీమవరం, సూర్యచంద్ర చిట్ ఫండ్స్ కాకినాడ, జగజ్జనని చిట్ ఫండ్ రాజమండ్రి, చలపతి చిట్ ఫండ్ విశాఖపట్నం. ఇలా ఒక 12 కంపెనీస్ని మనము ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అలానే ఒక 10 days తర్వాత 31st అక్టోబర్న మనం ఇంకొక 5 యూనిట్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అవి చిరంజీవ చిట్ ఫండ్ విజయవాడ, కపిల్ కోస్తా విజయవాడ రిపీట్ చేయటం జరిగింది, వజ్రకుంట్ర చిట్ ఫండ్ చిట్ ఫండ్ విజయవాడ, జగజ్జనని రాజమండ్రి రిపీట్ చేయటం జరిగింది. అలానే శ్రీ రఘువరన్ చిట్ ఫండ్ అనంతపూర్. ఈ 5 యూనిట్స్ మీద కూడా మనం ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అలానే నవంబర్ 15న ఇంకొక 18 యూనిట్స్ మీద కూడా మనము ఇన్స్పెక్షన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయటం జరిగింది. అంటే 3 విడతలుగా ఒక 35 యూనిట్స్ మీద మనం ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం టు అండర్స్టాండ్ ది ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది చిట్ ఫండ్ కంపెనీస్, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేవా అని తెలుసుకోవటానికి. ఈ ఫైండింగ్స్లో మాకు తెలిసిన విషయాలు విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ హ్యావ్ మేజర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ టు ది పబ్లిక్, వేర్ పబ్లిక్ మనీ ఈజ్ ఎట్ రిస్క్, మీ ద్వారా ప్రజలకి తెలియచేయటానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ ఇది ఒక పబ్లిక్ అవేర్నెస్గా కూడా, అలాగే ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ ఇన్స్పెక్షన్స్లో మా దృష్టికి వచ్చిన ఒక మేజర్ వైలేషన్స్ మీకు షేర్ చేస్తాను. అవి పబ్లిక్ కూడా చాలా ఇంపార్టెంట్, వాటికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమైనది రిజిస్ట్రేషన్ లేకుండా చిట్ ఫండ్ కంపెనీస్ నడపటం. మీకు ముందే చెప్పిన విధంగా ఎటువంటి చిట్టు వ్యాపారం చేయాలన్నా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ తీసుకోవటం వల్ల వాటి మీద కంట్రోలు, సూపరింటెండెన్స్, ఇన్స్పెక్షన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి దే విల్ బి అండర్ అవర్ కంట్రోల్. కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా కూడా చిట్ ఫండ్ కంపెనీస్ నడవటం మా దృష్టికి వచ్చింది. దట్ ఈస్ వెరీ రిస్క్ టు ది పబ్లిక్ మనీ. సో ఇలా మా దృష్టికి వచ్చిన ఒక కంపెనీ ఎస్టీఆర్ చిట్స్ అనేది భీమవరంలో మా దృష్టికి వచ్చింది. దాని మీద వెంటనే సీరియస్ యాక్షన్ లాంచ్ చేశాము, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము, వారి మీద ప్రాసిక్యూషన్ కూడా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను
సిటిజన్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కంపల్సరీగా వెరిఫై చేసుకోవాల్సిన అంశం. అలానే ప్రతి గ్రూపు స్టార్ట్ అయ్యే ముందుగా కూడా రిజిస్ట్రార్ దగ్గర కమెన్స్మెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కమెన్స్మెంట్ సర్టిఫికేట్ కూడా మీరు వెరిఫై చేసుకొని అలా అన్నీ కరెక్ట్గా ఉన్న వాటిల్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందిగా నేను సిటిజన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అలాంటి రిజిస్ట్రేషన్ లేకున్న కంపెనీస్ నడుస్తున్నప్పుడు వాటిని కూడా మా దృష్టికి తెస్తే, కంప్లైంట్స్ ఇస్తే మేము డెఫినెట్గా వాటి మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఇంకొక మేజర్ వైలేషన్ మా దృష్టికి వచ్చింది. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా అపార్ట్ ఫ్రమ్ చిట్ కంపెనీ వేరే బిజినెస్ చేయటానికి లేదు, ఎటువంటి బిజినెస్ చేయటానికి లేదు. ఫైనాన్స్ అనో, వెహికల్ ఫైనాన్స్ అనో, లేకపోతే డిపాజిట్స్ కలెక్ట్ చేయటం అనో, దానికి ఇంట్రెస్ట్ ఇస్తామనో ఇలాంటి ఎటువంటి బిజినెస్ కండక్ట్ చేయటానికి లేదు. దిస్ ఈజ్ క్లియర్లీ laid down in section 12 of the Chit Fund Act 1982. No chit fund company can carry out any other business except chit fund business. సో కానీ కొన్ని కంపెనీస్ వారు వేరే వేరే బిజినెస్ చేస్తున్నట్టుగా, అలాగే కొన్ని డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నట్టుగా, కొన్ని వెహికల్ ఫైనాన్స్ కూడా చేస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. దట్ ఈస్ ఆల్సో సీరియస్ రిపర్కషన్స్ ఉంటుంది. So this is also not acceptable. We are going to take a very stringent action on such companies. ఇంకొకటి, యాక్చువల్గా చిట్ ఫండ్ అమౌంట్ పబ్లిక్కి సంబంధించిన చిట్ ఫండ్ అమౌంట్ చిట్ ఫండ్ కంపెనీస్ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు వారు చాలా స్ట్రింజెంట్ నామ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక చిట్ ఫండ్కి సంబంధించిన మనీని ఆ చిట్ ఫండ్కే వాడాలి, కనీసం పక్క చిట్ ఫండ్ కూడా డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. అలానే వారికి సంబంధించిన వేరే బ్రాంచెస్ కానీ, సిస్టర్ కన్సర్న్స్ కానీ, వేరే కంపెనీస్ కానీ ఆ మనీని తరలించడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. అలానే ప్రతి చిట్ ఫండ్ కూడా మన రూల్ 28 ప్రకారం, మన చిట్ ఫండ్ రూల్స్ ఉన్నాయి 2008, ఆ రూల్స్ ప్రకారం ప్రతి చిట్ ఫండ్కి, ఈచ్ చిట్ ఫండ్కి అసెట్స్, లయబిలిటీస్, రిసీట్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాకు రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ రిపోర్టు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ చిట్ అమౌంట్ మొత్తాన్ని ఒక సపరేట్ అకౌంట్లో, అప్రూవ్డ్ అకౌంట్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఈ అప్రూవ్డ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చిట్ అగ్రిమెంట్లో, చిట్ బైలాస్లో, అలానే మినిట్ బుక్లో కూడా అన్నీ రికార్డు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఈ అమౌంట్ని డైవర్ట్ చేయటం, వేరే బ్రాంచెస్కి డైవర్ట్ చేయటం, అలానే వేరే చిట్ గ్రూప్కి వాడటం, ఇలాంటివి కూడా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఇంకొక మేజర్ కంప్లైంట్స్ వాట్ వీఆర్ రిసీవింగ్ ఈజ్ దట్ ప్రైజ్డ్ సబ్స్క్రైబర్స్ అంటారు, మన తెలుగులో పాట అంటారు. ఈ పాట తర్వాత వారికి వచ్చిన డబ్బుల్ని వెంటనే తిరిగి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం ఇమ్మీడియట్గా ఒక 7 డేస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రాపర్గా షూరిటీ కానీ, సెక్యూరిటీ కానీ ఇవ్వలేకపోతే ఆ అమౌంట్ని సెకండ్ అకౌంట్లో పెట్టి, ఆ సెకండ్ అకౌంట్లో నుంచి ఓన్లీ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఆ మనీని ఎటువంటి అవసరాలకు కూడా వారికి వాడుకునే అవకాశం లేదు. కానీ చాలా సందర్భాల్లో ఆ అమౌంట్ సరిగా ఇవ్వకపోవటం, వాళ్ళు షూరిటీ సబ్మిట్ చేసినా కూడా దాంట్లో ఏదో లోపాలు చూపించి ఆ షూరిటీని సరిపోలేదని చెప్పేసి వితిన్ టైంలో ఇవ్వకపోవటం, వాటిని సపరేట్ అకౌంట్లో పెట్టకపోవటం, వితిన్ టైంలో ఇవ్వకపోవటం కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ కంప్లైంట్ అండ్ మేజర్ వైలేషన్.
ఇమీడియట్గా వారికి 7 డేస్లోనే ఇవ్వాలి. ఒకవేళ సెక్యూరిటీ ఇవ్వకపోతే మిగతా డబ్బులు ఇచ్చేసి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఎంత కావాలో అంతవరకు మాత్రమే వేరే సపరేట్ అకౌంట్లో పెట్టుకొని ఉంచాలి. దాన్ని ఎటువంటిగా ఆ అమౌంట్ని వాడటానికి లేదు. అలానే ఇంకా చాలా అఫెన్సెస్ మా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా జిఎస్టీ పేమెంట్స్ ప్రాపర్గా ఈ కంపెనీస్ జిఎస్టీ పేమెంట్స్ చేయకపోవటం, అలానే ఒక మేజర్గా స్టాట్యూటరీ రికార్డ్స్ అంటే బ్యాలెన్స్ షీట్స్ అనేది వాళ్ళ అసెట్స్, లయబిలిటీస్, రిసీట్స్, ఎక్స్పెండిచరు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చిట్ ఫండ్ యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేసిన బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి. నాట్ ది బ్యాలెన్స్ షీట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ది కంపెనీస్ యాక్ట్. వీరంతా ఏం చేస్తున్నారంటే కంపెనీస్ యాక్ట్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ని ఇస్తున్నారు. ఆ బ్యాలెన్స్ షీట్ వల్ల వీ కెనాట్ అసెస్ ది హెల్త్ ఆఫ్ ది చిట్ ఫండ్ కంపెనీ. అందుకని చిట్ ఫండ్ యాక్ట్ 1982లో వాళ్ళు ఏమేమి ఇవ్వాలి బ్యాలెన్స్ షీట్లు అనేది చాలా క్లియర్గా ఫామ్ 1 అండ్ ఫామ్ 2లో వాళ్ళు క్లియర్గా ఇవ్వటం జరిగింది. కానీ మనకి అలాంటి ఆ స్టాట్యూటరీ రికార్డ్స్ సబ్మిట్ పోవటం వల్ల అది డెలిబరేట్గా చేస్తున్నారా తెలియదు. అవి ఇవ్వకపోవటం వల్ల వీ కెనాట్ అసెస్ ది వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ దట్ కంపెనీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా మనకి తెలియదు. అలానే మనకి ఈ రూల్స్ ప్రకారం కూడా ఈచ్ చిట్ ఫండ్ కూడా మనకి రికార్డ్స్ ఇవ్వాలి. ఆ చిట్ ఫండ్లో ఎంత వచ్చింది, ఎంత తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది, ఎంత రిజర్వ్స్ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాళ్ళ యొక్క కమిషన్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి కంపల్సరీగా ఇవ్వాల్సింది ఉంటుంది. అలాగే ఈచ్ కంపెనీ కూడా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో 10% రిజర్వ్ ఫండ్ చేయాలి, రిజర్వ్ చేసి ఉంచాలి ఆ అమౌంట్ని. ఆ అమౌంట్ని ఎటువంటి అవసరాలకి వాడుకోకూడదు, దాన్ని ఒక సెక్యూరిటీగా ఉంచాలి. కానీ నన్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆ సెక్యూరిటీ ఎక్కడుంది అనేది మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే రిజిస్ట్రార్ గారి అనుమతి లేకుండా ఆ రిజర్వ్ ఫండ్ను కూడా వాడుకోవటానికి లేదు వాళ్ళు. అలానే వాళ్ళు రిజర్వ్గా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ డెలిబరేట్లీ నాట్ సప్లయింగ్. ఈ వైలేషన్స్ అన్నీ చూసిన తర్వాత విచ్ ఆర్ వెరీ లార్జ్ స్కేల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అలానే సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా కంపైల్ చేసి ఒక డీటెయిల్ సర్క్యులర్ మా లోవర్ ఫార్మేషన్స్కి అంటే డిప్యూటీ అండ్ అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్స్కి ఒక డీటెయిల్ సర్క్యులర్ కూడా వాళ్ళకి 2 నవంబర్న మనము ఇష్యూ చేయడం జరిగింది. సో దాని ప్రకారం వారు ఇమీడియట్గా వాటి మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ది లాంచింగ్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. జనరల్గా ఫస్ట్ 2 విడతల్లో మేము వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది స్మాల్ అండ్ మీడియం ఫర్మ్స్. ఎందుకంటే వారిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సరిగా ఉండవు చిన్న కంపెనీస్లో. సో దానివల్ల కొంచెము వాటి ఈ రూల్స్ ఫాలో అవటంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వీ కాన్సన్ట్రేట్ ఆన్ స్మాల్ అండ్ మీడియం ఫర్మ్స్. కానీ లార్జ్ స్కేల్ వైలేషన్స్ అంటే డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్, నాట్ మెయింటైనింగ్ ది సెకండ్ అకౌంట్, ఈ రిస్క్ టు ది పబ్లిక్ మనీని అసెస్ చేసిన తర్వాత వీ థాట్ దట్ వీల్ ఇన్స్పెక్ట్ ది అదర్ బిగ్ లార్జ్ స్కేల్ కంపెనీస్ ఆల్సో అని చెప్పేసి మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 15th నవంబర్, ఈ 15th నవంబర్ మేము వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీస్ మార్గదర్శి చిట్ ఫండ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ 15th నవంబర్న ఒక 15 యూనిట్స్ ఆఫ్ మార్గదర్శి చిట్ ఫండ్ని మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ ఏపీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చిట్ ఫండ్ కంపెనీస్. ఇట్ హ్యాస్ 37 బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ ది స్టేట్. వారికి ప్రస్తుతానికి 2354 రన్నింగ్ చిట్ గ్రూప్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్స్ తీసుకుంటే 1,04,789 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. అండ్ టోటల్ వాల్యూ ఆఫ్ ది చిట్స్ చూసుకున్నప్పుడు 272,85,60,000. దిస్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ది చిట్స్. అంటే ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్. అండ్
It is incorporated in 1962, almost 60 years of functioning. So it is one of the big companies. సో ఈ 37 బ్రాంచెస్లో మేము ఒక 18 బ్రాంచెస్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాకినాడ, భీమవరం, అలానే విజయవాడలో ఒక 4, కాళేశ్వరం మార్కెట్ విజయవాడ, తారాపేట విజయవాడ, మొగల్రాజ్పురం విజయవాడ, లబ్బిపేట విజయవాడ, ఏలూరు, తణుకు, విశాఖపట్నం, మండపేట, కడప, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, అరండల్పేట గుంటూరు, మార్కెట్ సెంటర్ గుంటూరు, తిరుపతి, అగైన్ విశాఖపట్నం. సో దీస్ 18 కంపెనీస్ని వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్. We faced a curious problem in Margadarshi inspections. Actually, first 2 phases we could do clear ga cheyagaliyam, and Margadarshilo we faced curious issues. మీకు తెలుసు, ఒక చిట్ ఫండ్ కంపెనీకి ఫోర్మెన్ అని ఉంటారు. ఫోర్మెన్ అంటే హీ ఈజ్ ది పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ స్టాట్యూటరీలీ ఫర్ కండక్టింగ్ ది బిజినెస్. అతను చిట్ రిజిస్ట్రార్ ఒక పర్సన్ నామినేట్ చేస్తారు. హీ ఈజ్ ది ఫోర్మెన్ అని చెప్పి ఆ కంపెనీ తరఫున. సో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది ఒక ఫోర్మెన్, కంపెనీయే ఫోర్మెన్. కానీ వారు బోర్డు రిజల్యూషన్ ద్వారా ఈచ్ బ్రాంచ్కి, వారికి ఉన్న 37 బ్రాంచ్కి ఒక పర్సన్ని ఫోర్మెన్గా నామినేట్ చేస్తారు. అంటే ఫోర్మెన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కండక్ట్ ఆఫ్ ది చిట్ బిజినెస్ ఇన్ దట్ బ్రాంచ్, అండ్ హీ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది లా. He deals with the registrar of the chits. For all the purposes, he is the person. He is the representative of the Margadarshi chit fund company. For that matter, any company. Kani, for our surprise, ఈ బ్రాంచ్ మేనేజర్స్ ఆర్ ఈ ఫోర్మెన్స్కి ఎటువంటి పవర్స్ కూడా లేవు. వారికి చెక్ పవర్ లేదు, వారికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలీదు, ఆ బ్యాంకులో ట్రాన్స్ఫర్ అవుతున్న అమౌంట్స్ తెలీదు, వాళ్ళు సెక్యూరిటీ కోసం మెయింటైన్ చేయాల్సిన సెకండ్ అకౌంట్ డీటెయిల్స్ తెలీదు, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలీదు. ఏది అడిగినా మాకు తెలీదు, లేదు, లేకపోతే హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, ప్రతిదానికి హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకురావాలి అంటున్నారు. వెన్ ఏ ఫోర్మెన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ది చిట్ బిజినెస్, when he himself doesn't know the information, he himself don't have the powers to conduct the chit business, there is a serious problems. How we can rely on this foreman who doesn't have any power? Adi major issue. Alane there is no cooperation from them because they don't have any information. So దీని వల్ల మాకు ఆల్మోస్ట్ 3 days ఇన్స్పెక్షన్ చేయడానికి టైం పట్టింది. ఆ 3 daysలో కూడా వీ కుడ్ నాట్ గ్యాదర్ ది మేజర్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ సర్టన్ ఇన్ఫర్మేషన్, అక్కడ లభించిన కొంత ఇన్ఫర్మేషనే మేము సంపాదించగలిగాము. అలానే మా సెర్చ్ ఆపరేషన్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మాకు దొరికినప్పుడు ఈ డాక్యుమెంట్ ఏంటి అని అక్కడ బ్రాంచ్ మేనేజర్ని అడిగినప్పుడు జనరల్గా ప్రొసీజర్లో ఈ డాక్యుమెంట్ ఇది అని చెప్తాడు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం మేము, బికాజ్ దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ వాల్యూ. అలాంటి డాక్యుమెంట్స్ మాకు దొరికినప్పుడు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా దే రిఫ్యూజ్ టు సైన్ ది డాక్యుమెంట్, దే రిఫ్యూజ్ టు సైన్ ది స్టేట్మెంట్. దట్ ఈజ్ అన్హేర్డ్, దట్ ఈస్ కంప్లీట్లీ నాన్ కోఆపరేషన్. అక్కడున్న ఏ డాక్యుమెంట్ కానీ ఆ విషయాల్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ ఫోర్మెన్కి ఉంది. సో ఈ వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వీ కుడ్ గ్యాదర్, యాజ్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ ఎ సీరియస్ ల్యాప్సెస్ and where public money is at risk, we want to share that information to the public. Major ga dantlo unna what are the issues involved where the public money is at risk anedi kuda మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ది మేజర్ అండ్ సీరియస్ వైలేషన్ ఈజ్ ది కలెక్టింగ్ సెక్యూరిటీ డిపాజిట్స్ బై ఆఫరింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ది సెక్యూరిటీ డిపాజిట్స్. అంటే ఒక ప్రైజ్డ్ సబ్స్క్రైబర్, అంటే ఒక పాట తర్వాత ఒకవేళ అతను సెక్యూరిటీ ఇవ్వలేకపోతే షూరిటీ కింద ఆ పాటలో వచ్చిన మనీని
అంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్కి అవసరమైన మనీని సెక్యూరిటీ కింద తీసుకోవచ్చు. కానీ ఆ సెక్యూరిటీ సపరేట్ అకౌంట్లో పెట్టి ఆ సపరేట్ అకౌంట్లో నుంచి ఓన్లీ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కావాల్సిన మంత్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మనీని వారు ఎటువంటి పర్పస్ కూడా వాడే అవకాశం వాళ్ళకి లేదు. దే కెనాట్ డీల్ విత్ దట్ మనీ. కానీ ఇలా వారు ఒక రిసీట్ లాగా వారు ఇస్తున్నారు. ఈ రిసీట్ గురించి ఆ ఫోర్మెన్కి, ఆ బ్రాంచ్ ఫోర్మెన్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ రిసీట్స్లో, ఈ సెక్యూరిటీ అమౌంట్లో వాళ్ళు దే ఆర్ అష్యూరింగ్ సమ్ ఇంట్రెస్ట్. 6 months to 12 months అయితే 4% సింపుల్ ఇంట్రెస్ట్, అలానే 12 months అండ్ అబోవ్ అయితే 5% ఇంట్రెస్ట్. And they are saying that the interest is payable. When is interest is payable? సెక్యూరిటీ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పేయబుల్ అవుతుంది? ఇదేమన్నా బ్యాంకులో డిపాజిటా? వెన్ వి పుట్ ఏ అమౌంట్ ఇన్ ఎ బ్యాంక్, then only interest will be payable. We don't know why they are writing interest is payable. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తరువాత సరే, ఈ సెక్యూరిటీ అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ పార్క్ చేస్తున్నారు? ఏ బ్యాంక్ అకౌంట్లో పార్క్ చేస్తున్నారు? ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఫోర్మ్యాన్కి తెలీదు, మాకేం తెలీదు. ఓన్లీ హెడ్ క్వార్టర్స్ డీల్ చేస్తుంది. ఇది ఆ హెడ్ క్వార్టర్స్ మన స్టేట్లో లేదు. దేర్ ఇస్ నో కోఆపరేషన్ టు గెట్ ది డీటెయిల్స్ ఆఫ్ దోస్ ఫండ్స్. దిస్ ఈస్ వెరీ సీరియస్ ల్యాప్స్. యు ఆర్ టేకింగ్ ది మనీ ఇన్ ది నేమ్ ఆఫ్ ది security and you are parking somewhere which is not the control of the registrar of chits, and you are assuring an interest on those securities like a deposit. It is attaining the character of deposits. It appears like a colored activity. అంటే డిపాజిట్ డైరెక్ట్గా కలెక్ట్ చేయకుండా సెక్యూరిటీ రూపంలో, ఒక సెక్యూరిటీ రూపంలో డిపాజిట్ని కలెక్ట్ చేసిన ఒక కలర్డ్ యాక్టివిటీగా అనిపిస్తుంది. బికాస్ దే హ్యావ్ నాట్ షేర్డ్ దట్ ఇన్ఫర్మేషన్. ఎందుకోసం కలెక్ట్ చేస్తున్నారు అనేది మాకు, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు రీజన్స్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ ఎ కలర్డ్ యాక్టివిటీ అండ్ పబ్లిక్ మనీ ఈజ్ బీయింగ్ collected in the form of a colored deposit in the name of security, and an interest is being offered, and no information where that money is parked, and no information how that money is utilized. ఒక జనరల్ కామన్ సెన్స్లో ఒక సంబడి ఈజ్ ఆఫరింగ్ 5% ఇంట్రెస్ట్ అంటే సమ్వేర్ he must have invested it, that amount. He might be getting some interest. Without that interest, how he can give that interest to the security depositors? So this is if that amount is used for any other purpose, it is nothing but cheating on the public money. That money cannot be dealt with. So it is nothing but utilizing that money for the other purposes, for the other businesses. This is nothing but using the public money for their own personal gains. So it's a colored activity. So దీనికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషను వారు మనకి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. దే కెనాట్ సే దట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది, మాకు తెలీదు. దే కెనాట్ హైడ్ బిహైండ్ ది హెడ్ క్వార్టర్స్. సో వీ డోంట్ బీ ఎ మ్యూట్ స్పెక్టేటర్ ఫర్ సచ్ థింగ్స్. వీ డెఫినెట్లీ ఇనిషియేట్ ఏ స్ట్రింజెంట్ యాక్షన్. వీ ఆల్సో డైరెక్ట్ దెమ్, ఆ సెక్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఈ స్టేట్లో ఎవ్రీ బ్రాంచ్ వైజ్గా దాన్ని సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ డిపాజిట్ చేయాల్సిందిగా వీఆర్ డైరెక్టింగ్ దెమ్. దీనికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోబడతాయి. సో దిస్ ఈజ్ టు సెక్యూర్ ది పబ్లిక్ మనీ which should be in our control, in the control of the registrar of the chits. This is the major violations which we found. There are some other violations also.
జనరల్గా ఒక చిట్ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు అన్ని టికెట్స్ కూడా ఫిల్ కావు. కొన్ని టికెట్స్లో ఫోర్మెన్ మల్టిపుల్ టికెట్స్ తీసుకోవచ్చు. ఆ మల్టిపుల్ టికెట్స్ తీసుకున్నప్పుడు టికెట్ వైజ్గా ఆ ఫోర్మెన్ ఆ సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎలా అయితే మంత్లీ ఎలా పే చేస్తారో అలానే టికెట్ వైజ్ మల్టిపుల్ టికెట్స్ తీసుకున్నా కూడా టికెట్ వైజ్ కూడా ఫోర్మెన్ పే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్ వారు మంత్లీ పే చేస్తున్నట్టుగా మాకు సబ్మిట్ చేయలేకపోయారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దే కుడ్ షో. అన్నిటికీ ఒక అకౌంట్ చూపిస్తున్నారు, వన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిదానికి కొత్త చిట్ ఫండ్కి, పాత చిట్ ఫండ్కి, వారికి వచ్చిన ప్రైజ్డ్ సబ్స్క్రిప్షన్కి, ఎవ్రీ దానికి ఒకే అకౌంట్ చూపించి వాళ్ళకి వచ్చిన కమిషన్కి అన్నీ దాంట్లోనే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనివల్ల ఒక హాచ్ పాచ్గా అకౌంట్ మెయింటైన్ చేసి వితౌట్ ఎనీ క్లారిటీ ఏది అడిగినా కూడా ఈ అకౌంట్లోనే ఉంది. బట్ హౌ వీ కెన్ డిసర్న్? ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఫోర్మ్యాన్ ఫర్ ఈచ్ చిట్ టికెట్కి పే చేసి దాని ఇన్ఫర్మేషన్ను మినిట్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ దేర్ విత్ ది ఫోర్మ్యాన్ అండ్ ది కంపెనీ. దే ఫెయిల్ టు డిశ్చార్జ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ మనం ఏమనుకోవాల్సి ఉంటుందంటే ఫ్యూచర్కి అంటే కొత్తగా వచ్చే చిట్ పే చేసే వాళ్ళ అమౌంట్ దీనికోసం వాడుతున్నారేమోననే మనకు అనుమానాలు కూడా మనకి ఆటోమేటిక్గా వస్తాయి. హౌ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్? దే షుడ్ షో ఫర్ ఈచ్ చిట్ వైజ్ కూడా వాళ్ళు మనకి డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే జనరల్గా ఒక ఫోర్మెన్ కూడా ఒక చిట్ని సబ్స్క్రైబ్ చేస్తారు. ఇక్కడ మార్గదర్శిలో ఎవ్రీ సెకండ్ మంత్ వాళ్ళు చిట్ పాటని వాళ్ళు ఆ మనీని తీసుకుంటున్నారు. సో దానికి ఆ మనీ తీసుకుంటున్నప్పుడు మిగతా సబ్స్క్రైబర్స్ ఎలాగైతే సెక్యూరిటీ పే చేస్తారో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్కి, అలానే ఫోర్మెన్ కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ సెక్యూరిటీ కూడా సెకండ్ అకౌంట్లో వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఆ సెక్యూరిటీ తోటి దే కెనాట్ హ్యాండిల్ విత్ దట్ అమౌంట్. ఓన్లీ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్కే ఆ అమౌంట్ వాడాల్సి ఉంటుంది. దాని ఇన్ఫర్మేషన్ కూడా దే డోంట్ సప్లై. దే ఓన్లీ సే దట్ ఇది కూడా అకౌంట్ 1లోనే ఉందని చెప్తారు. అది కూడా హాచ్ పాచ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో వీఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ వెదర్ ది సెక్యూరిటీ, వెదర్ ది అమౌంట్ ఈజ్ సెక్యూర్డ్ ఆర్ నాట్. దీస్ ఆర్ ది మేజర్ సమ్ ఆఫ్ ది వైలేషన్స్. దీంతో పాటుగా బేసిక్గా స్టాట్యూటరీ రికార్డ్స్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి స్టాట్యూటరీ రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత, ఇంతకుముందు వాళ్ళకి కంబైన్డ్ కంపెనీ ఉంది, స్టేట్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా బ్యాలెన్స్ షీట్, మన స్టేట్కి సపరేట్ బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ సెక్షన్ 24 సపరేట్గా ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అని 2 ఫామ్స్ చాలా క్లియర్గా దాంట్లో ఎంట్రీస్ ఉన్నాయి. ఆ ఎంట్రీస్ మొత్తం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, అసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత, ఎక్స్పెండిచరు, రిసీట్స్, రిజర్వ్స్, 10% చేయాల్సిన రిజర్వ్స్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా క్లియర్గా దీస్ ఆర్ స్టాట్యూటరీ డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా మనకు ఫైల్ చేయాలి. ఈ స్టాట్యూటరీ డాక్యుమెంట్స్ మనకు ఫైల్ చేయకపోవటం వల్ల అసలు ఆ ఫండ్స్ ఎక్కడున్నాయి, వాటి ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, వెదర్ అంటే కొత్త చిట్స్ వచ్చిన అమౌంట్ని ఈ చిట్స్ తోటి మేనేజ్ చేస్తూ కలగాపొలగం చేస్తూ అది రన్ చేస్తున్నారా? ఒకవేళ కొత్త చిట్స్ ఆగిపోతే వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ దిస్ కంపెనీ ఆర్ దిస్ ఫండ్ అనేది మేజర్ డౌట్స్. యాజ్ ఎ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఐ హ్యావ్ ఎవ్రీ డౌట్ దట్ ద సెక్యూరిటీ అండ్ ది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ I need to ascertain those details. సో అలానే ప్రతి చిట్టుకు కూడా ఇందాక చెప్పినట్టు రూల్ 28 ప్రకారం ప్రతి చిట్టుకు కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ చిట్లో ఎంత ఉంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎవరైనా డిఫాల్టర్స్ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ దే హ్యావ్ టు టెల్ అస్ వేర్ దే ఆర్ ఇన్వెస్టింగ్, బికాస్ దే కెనాట్ డూ ఎనీ బిజినెస్ ఎక్సెప్ట్ చిట్ బిజినెస్. అవి తీసుకెళ్ళేసి కొన్ని కంపెనీస్లోనో, మూవీస్లోనో, లేకపోతే అదర్ వెంచర్స్లో దే కెనాట్ ఇన్వెస్ట్, దే ఆర్ నాట్ పర్మిటెడ్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మాకు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది.
but they have not filed any statutory records with the Register of Chits. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సెక్షన్ 12 ప్రకారం ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఎటువంటి వేరే బిజినెస్ చేయటానికి లేదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మాకు చెప్పాలని తెలియజేశాను ఇప్పుడే. సో వారు మాకు బ్యాలెన్స్ షీట్స్ పోవటం వల్ల, అంటే బ్యాలెన్స్ షీట్స్ అండర్ చిట్ ఫండ్ యాక్ట్, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకపోవటం వల్ల వీ డోంట్ నో దేర్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వారు బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంటుంది. అది ఒకసారి జస్ట్ పెరూజల్ చేసినప్పుడు 2014 నుంచి పెరూజల్ చేసినప్పుడు వీ కుడ్ సీ దేర్ స్టేక్స్ ఇన్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ ఉషా కిరణ్ మూవీస్, ఇంకా మెనీ అదర్ కంపెనీస్ దే హ్యావ్ ఏ స్టేక్స్. It means they have invested the money which is meant for the chit fund in the other companies. It is nothing but, if it is correct, it is nothing but cheating on the public money, and this cannot be accepted. This is nothing but utilizing the public money for the self interest or for their other companies. So we have seen these large scale violations, putting the public money at risk, no information, no cooperation from the foreman, no balance sheets as per Chit Fund Act, no separate bank accounts, no details of the bank accounts, no transaction details, no investment details. All these are the major lapses. ఇవన్నిటి వల్ల మేము we tried for 3 days, we requesting the information. మా ఆఫీసర్స్ చాలా పేషెంట్స్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి చాలా ట్రై చేశారు. బట్ ఇన్ వెయిన్, వీ కుడ్ నాట్ గెట్ ది ఇన్ఫర్మేషన్. కానీ అన్ఫార్చునేట్గా ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ రిలీజ్డ్ సమ్ ప్రెస్ నోట్ సేయింగ్ దట్ ఆఫీసర్స్ ఆర్ harassing them, they are causing inconvenience to them, all these things. డజన్ల కొద్ది ఆఫీసర్స్ వచ్చి ఇన్కన్వీనియన్స్ చేశారని చెప్పేసి ఒక ప్రెస్ నోట్లో సమ్ ప్రెస్ ద్వారా చూశాను నేను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. దే హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. దే హ్యావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ అస్. మెయిన్గా జిఎస్టీ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, ముందు కంపెనీస్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాంట్లో చాలా జిఎస్టీ వైలేషన్స్ మాకు వచ్చినాయి. కాబట్టి ఒకేసారి జిఎస్టీ వైలేషన్స్ కూడా వెరిఫై చేయొచ్చు అని చెప్పేసి జిఎస్టీ ఆఫీసర్స్ని కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలానే మా దృష్టికి వచ్చింది సెంట్రల్ ఏజెన్సీస్ కూడా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు కూడా వీరికి నోటీసులు ఇచ్చారు. జిఎస్టీ వైలేషన్స్ మీద కూడా మా దృష్టికి వచ్చింది. Because of all these large scale violations, as the public money is involved, as the state cannot be a mute spectator for these frauds, all these violations will be dealt with the iron fist, and will make all the efforts in protecting the public money. So as a part of this, not only on this company, all the companies which are violating the chit fund provisions, we are issuing a show cause notice, including the Margadarshi Chit Fund Company. Within 7 to 10 working days లో మేము ఒక డీటెయిల్డ్ షో కాజ్ నోటీసు వారికి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఈ వైలేషన్స్ అన్నీ కూడా పొందుపరుస్తాము. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. వారికి అన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా మేము నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి మా నెక్స్ట్ యాక్షన్ కూడా ఉంటుంది దానికి అనుగుణంగా. అలానే ఈ అకౌంట్స్ అన్నీ చాలా హాచ్ పాచ్గా మెయింటైన్ చేయటం, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండటం, ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా అదే అకౌంట్లో ఉందని చెప్పటం, ఆ అకౌంట్స్ మా కంట్రోల్లో లేకపోవటం, సెకండ్ అకౌంట్ మెయింటైన్ చేయకపోవటం, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా యాజ్ ఏ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వీఆర్ ఆల్సో ఆర్డరింగ్ అండ్ స్పెషల్ ఆడిట్ ఆన్ ది మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఈ స్పెషల్ ఆడిట్ ప్రత్యేకంగా అన్ని అకౌంట్స్ని, అన్ని మనీ ట్రయల్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఆడిట్. వారికి ఒక 45 days నుంచి ఒక 60 days టైం ఇచ్చి వారు ఆ రిపోర్ట్స్ వచ్చే విధంగా చూస్తాము. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఆర్ స్పెషల్ ఆడిట్ కూడా 7 to 10 working daysలో కూడా మేము దాన్ని ఆర్డర్ చేయటం జరుగుతుంది. అలానే యాజ్ ఇక్కడ ఫోర్మెన్స్ ప్రతి ఒక్కటి మాకు హెడ్ క్వార్టర్స్లో ఉంది, మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అన్ని అకౌంట్స్ అక్కడే ఉన్నాయి, ఫండ్స్ యూటిలైజ్ ఎలా అవుతున్నాయో తెలియదు, ఆ అకౌంట్స్ హెడ్ క్వార్టర్ ఏమో హైదరాబాద్లో ఉంది, మన కంట్రోల్లో లేదు. కాబట్టి ఐజీఆర్ఎస్ తెలంగాణ వారి సహకారంతో వారి హెడ్ క్వార్టర్స్ను కూడా మనము ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. మేబీ నెక్స్ట్ 10 daysలో ఈ December 7th, 8th, 9th కానీ ఆ తర్వాత 14th or 15th ఆ ఐజీఆర్ఎస్ హైదరాబాద్ వారి యొక్క టైమింగ్స్ ప్రకారం ఆ హెడ్ క్వార్టర్స్ అకౌంట్స్ కూడా డీటెయిల్డ్గా ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వైలేషన్స్, what we thought that any new chit, మార్గదర్శి వారు కానీ ఆల్ అదర్ కంపెనీస్ కొత్త చిట్కి పర్మిషన్ ఇంతకుముందు చాలా రెగ్యులర్గా మా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ చిట్ ఫండ్ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త చిట్ ఫండ్ ఇచ్చేటప్పుడు stringent due diligence will be exercised while allowing new chits across the state, including the మార్గదర్శి. ఎనీ న్యూ చిట్ stringent due diligence will be, అన్నీ చూసిన తర్వాత చాలా స్ట్రింజెంట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే కొత్త చిట్ ఫండ్కి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. సో ఇన్ దిస్ రిగార్డ్ ఐ రిక్వెస్ట్ ది సిటిజన్స్ టు బి కాషియస్ అండ్ ఎక్సర్సైజ్ డిస్క్రిషన్ బిఫోర్ జాయినింగ్ ది న్యూ చిట్. సో మీరు చాలా కాషియస్గా చాలా అన్నీ వెరిఫై చేసుకున్నాకే మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత యూ మే థింక్ దట్ వీఆర్ discriminating against certain companies అలా అనుకోవచ్చు. there is no such thing. I want to tell you very categorically, there is no such discrimination against any of the companies. This is purely in the interest of the citizens and to protect the public money. మా డిపార్ట్మెంట్లో ప్రీవియస్ ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. 2018లోనే రీసెంట్గానే కపిల్ చిట్ ఫండ్స్ మీద కూడా ఇలాంటి ఆపరేషనే చేయటం జరిగింది, ఇలాంటి యాక్షనే తీసుకున్నాము. వారికి 2019 నుంచి 2022 వరకు కూడా కొత్త చిట్స్ని మేము ఇవ్వలేదు. we have stopped. It is not new that only ఇప్పుడే మేము కొత్తగా చేస్తున్నామని కాదు. ఇంతకుముందు కూడా ఇట్ ఇస్ ఏ రెగ్యులర్ యాక్టివిటీ, ఫ్రీక్వెంట్గా జరిగేదే. ఎక్కడైనా మాకు సెకండ్ అకౌంట్ సరిగా మెయింటైన్ చేయకపోవటం, మాకు ఆ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవటం, వారు ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇవ్వకపోతే డెఫినెట్గా కూడా న్యూ చిట్స్ ఆపివేయటానికి అన్నీ విల్ టేక్ ఆల్ మెషర్స్. అలానే 2018లో మీకు చెప్పినట్టుగా అప్పుడున్న ఐజీ గారు రిజిస్టర్ ఆఫ్ చిట్స్ అప్పుడు కూడా ఇది మెన్షన్ చేశారు అబౌట్ ది మార్గదర్శి. వైల్ మెన్షనింగ్ ది కపిల్ చిట్స్ అండ్ అదర్ చిట్ కంపెనీస్, మార్గదర్శి కూడా ఆయన క్లియర్గా రాశారు ఇన్ 2018, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మార్గదర్శి చిట్ ఫండ్ it is submitted that since they have not submitted the bank statements and it is not known whether they are maintaining single account for the entire AP or not, Deputy Registrar of Chits, District Registrar are directed to obtain and submit the bank account statement for the amount outstanding in second account from Margadarshi Chit Fund for taking necessary action. And in 2000 there was a clear instructions to submit the second account details, but till now they have not submitted. When we visited, we also could not get these details. So what I mean to say is that this is a regular activity. So we don't have any discrimination, a kind of thing. So I want to assure you again that the state will take every action in protecting the public money, particularly chit subscribers, and we don't have any second thoughts in
protecting the public money and taking the all coercive actions against the chit fund companies if they continues to violate the chit provisions. Thank you. Yes. ఇప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏంటి? ఆల్ ది డాక్యుమెంట్స్ వేర్ ఫోర్మ్యాన్ హ్యాస్ టు, నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సెకండ్ అకౌంట్ డీటెయిల్స్, వాటి ట్రాన్సాక్షన్స్, ప్లస్ ఆ సెక్యూరిటీ డిపాజిట్స్ కింద తీసుకున్న అమౌంట్ ఎక్కడుంది, దాని ట్రాన్సాక్షన్స్ ఎక్కడున్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా దీస్ ఆర్ స్టాట్యూటరీ డాక్యుమెంట్స్. అవి ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మా ఆఫీసర్స్ ఖాళీగా కూర్చున్నారు అక్కడ. దే సే దట్ మా హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తాయి అని చెప్పేసి చెప్పారు కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? వెన్ వీ హ్యావ్ ది చిట్ వైజ్ డీటెయిల్స్, ప్లీజ్ షో మీ ది చిట్ వైజ్ డీటెయిల్స్. 2300 అరౌండ్ చిట్ ఫండ్స్ నడుస్తున్నాయి. చిట్ వైజ్ డీటెయిల్స్ ఏవి మాకు చూపిస్తే మాకేం అవసరం? నో, దే ఆర్ నాట్ సబ్మిటింగ్. That's what new chit funds. That's why I told stringent due diligence. Stringent due diligence means verifying all these things before allowing any new chit. So the stringent due diligence was not being applied earlier. Routine ga istu potunnaru. That's why, because second thing, the branch officers don't have the information. They are not submitting the information. They are telling that it is in a headquarters. Then how? Yes. I told you in 2018 itself a circular was given. First thing. Second, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే, ఫ్రాడ్ అంతా కమిట్ అయిపోయిన తర్వాత, కంప్లైంట్స్ అన్ని వచ్చిన తర్వాత, మనీ అంతా స్విండిల్ అయిన తర్వాత చేయాలనే? వెయిట్ లిజన్. I don't agree with these comments. These are purely for the interest of the public money and the chit subscribers. Don't attribute any motives to us. Okay? Thank you. Mark, I am telling you, we got general complaints, but no specific complaints. But it is our responsibility, particularly in a financial frauds, we cannot wait till the fraud happens and till the all money is swindled. It is always preventive. It is not curable. Once the amount is swindled, how you cure it? So it is a regulatory function. You cannot ask us to wait till it happens, till the complaint comes, till all the money goes. I am telling you, all the information which is statutorily has to be submitted, which is statutorily has to be there in this state, is not there. That information is not supplied. It is the duty of the foreman to supply that information. It is not my duty. Duty lies with the foreman. To run a chit business, all the information need to be given to the chit registrar. But stringent due diligence is not being done all these years. So now we are applying the stringent due diligence. Okay? Thank you. Definitely we have the power to wait, listen, you have asked a question, I am answering it. We have the power to inspect based on the complaint
ఆర్ సువోమోటో. ఓకే, సువోమోటో కూడా మేము వీ కెన్ ఇన్స్పెక్ట్ బికాస్ వీ హ్యావ్ టు అసెస్ ది health of the companies. That is our regulatory functions. We cannot wait for somebody's nod or somebody's complaint. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా తనిఖీలు చేసేది ఉండదా? మీరు సుమోటాగా తీసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే మీకు జనరల్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయా? అంటే రెగ్యులర్గా తనిఖీలు, అంటే నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నాకు వచ్చిన డౌట్, రెగ్యులర్గా తనిఖీలు ఉండవా సార్? రెగ్యులర్గా తనిఖీలు ఉంటాయి కానీ తనిఖీల్లో బయటపడలేదు. దట్స్ వాట్ 2018 సర్క్యులర్ ఏంటి, వాట్ ఐ రెడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. No, that is a direction that it was observed, and in 2019 నుంచి 22 వరకు కూడా చిట్ ఫండ్ it was stopped for the Kapil, one of the biggest chit fund companies. What? See, you understand one thing. See, definitely తీసుకుని, that's why we are issuing the show cause notice. Show cause notice లో రిప్లైలు వచ్చిన ప్రకారం I am not say that I am taking action immediately now. We are giving the principles of natural justice. We are only giving the show cause notice. Show cause notice లో వారికి 15 days time ఉంటుంది. All the violations will be recorded in the show cause notice. They can give the reply to that one. If the registrar is satisfied with that one, there will not be any action. They have not given the information. That's what. అసలు ఎంత సెక్యూరిటీ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారనే కూడా they could not give. For all these 3 days, they could not give the information. మా అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉందని చెప్తున్నారు. అసలు ఎంత సెక్యూరిటీ కింద అమౌంట్ కలెక్ట్ చేశారు, ఆ అమౌంట్ ఎక్కడ పెట్టారు, ఆ అమౌంట్ యొక్క డీటెయిల్స్ ఏంటనేది they are unable to answer us. Balance sheet was not submitted as per the Chit Fund Act. Balance sheet is on the Companies Act but for the 2 states, and from that, yes, section, yes, the law is definitely, for the separate balance sheet is there. Section 24 లో సపరేట్గా బ్యాలెన్స్ షీటు ఇవ్వాలి. అప్పుడే మనకి ఆ బ్యాలెన్స్ షీట్ని బట్టి వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ ఎంత, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఇవన్నీ మనకు తెలుస్తాయి. రిజర్వ్ ఫండ్స్ చూపించవచ్చు. దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది balance sheet of the filed under the Companies Act, because statutorily they have to file a balance sheet to us. That is their duty. From there, because separate ఇవి ఉంటాయి దాంట్లో ఎంట్రీస్, దాని ద్వారా క్లారిటీగా మనము we can get the information on that. ఏంటండి ఏది యాక్ట్ 1982 యాక్ట్లోని, ఈ యాక్ట్లోనే ఉంది. ఈ 1982 యాక్ట్లోనే సపరేట్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలని చెప్పేసి ఈ యాక్ట్లోనే ఉంది. దీంట్లోనే చిట్ వైజ్ కూడా ఏమేం ఫార్మ్స్ ఇవ్వాలనేది కూడా దీంట్లోనే ఉంది. ఇన్ 2008 itself. So this is not separate, but in the absence of that, we cannot assess their strength. That is our problem. అంటే విభజన తరువాత 8 ఏళ్ల పాటు నిబంధనలకు విరుద్ధంగా ఒక అతిపెద్ద చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారాలు చేస్తున్నా, లావాదేవీలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోలేదు. We are acting on that one. See, మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు సార్, ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. అంతేగాని మీకు that's what the due diligence, the stringent due diligence was not followed. We are following the now stringent due diligence. ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇన్స్పెక్షన్ డైలీ చేయరు కదా. దట్స్ వాట్ 2018లో నేను చదివినిపించాను కదా మీకు. దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. No.
మీకు అది అంటే మీ కన్ఫ్యూజన్ ఉంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం బ్యాలెన్స్ సబ్మిట్ చేయట్లేదు. దట్ ఈజ్ ఏ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అది. దట్ విల్ బి దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం. వేరే చిట్ ఫండ్ యాక్ట్లో వేసే బ్యాలెన్స్ షీటు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, I think almost you are repeating the same questions. You can ask new question. సార్ 2018లోనే ఆల్రెడీ తప్పులు ఉన్నాయనేది ప్రాథమికంగా నిర్ధారణ అయిందని చెప్తున్నారు. సో ఈ 4 years మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్ ఆఫ్టర్ 2018 తర్వాతైనా? ఇక్కడ మనకి there is no sunset clause. We can go to 8 years. If 8 years వరకు డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. Whatever the offenses happened in the past also, we will take the action. Need not worry on that front. అంటే మరి ఈలోగా పబ్లిక్ మనీ డిపాజిట్ చేస్తారు కదా వాడు. మేము ఏ ఇబ్బంది గురి చేయలేదు. మేము ఓన్లీ షోకాజ్ నోటీస్ ఇస్తున్నాము. మేము ఏ ఆపరేషన్స్ ఆపలేదు. మేము ఎటువంటి యాక్షన్ చేయలేదు. షోకాజ్ నోటీస్ ఇస్తున్నాము. మా ఇన్స్పెక్షన్లో చేసిన వైలేషన్స్ ఆ షోకాజ్ నోటీస్లో వాళ్ళు క్లియర్గా రిప్లై ఇవ్వచ్చు. దాన్ని బట్టి ది యాక్షన్ విల్ బి దేర్. వై దే ఆర్ ఫియరింగ్ నౌ? How can you say that they are? How can you say that we are doing any? We have not done any stringent action against them. ఇప్పుడు feel happy that it is being done. Stringent due diligence is being applied. Okay, thank you.